Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ గురించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయినటువంటి సుంకర నరేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నరేష్ గారు, మీరు కూడా గతంలో కంటెస్ట్ చేశారు, మీకు కూడా రాజకీయ అనుభవం ఉంది ఎంతో అంత. రెండు రకాలు, మీరు లీగల్ ప్లస్ పొలిటికల్ కూడా కదా. ఇక్కడ ఈ ఇష్యూలో కూడా లీగల్ పొలిటికల్ రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, పార్టీ గురించి ఏంటి అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి? సోషల్ మీడియాని మొత్తం దేశం మొత్తం యావత్తు మాట్లాడుకునేలా చేసినటువంటి పరిస్థితి ఉంది. అభిజిత్ అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు, అభిజిత్ దీప్కే. 2 రోజుల్లోనే విపరీతమైనటువంటి ఫాలోవర్స్. సేమ్ టైము బ్యాన్ చేశారు, మళ్ళీ కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. మీరేమంటారు చెప్పండి, ఇది నిజంగా రాజకీయ పార్టీగా ఎదుగుతుందా, లేకపోతే జస్ట్ సెటైరికల్గా వచ్చింది కాబట్టి కొద్ది రోజులే ఉండి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందా? చూసుకున్నట్లయితే కనుక జస్ట్ ఒక 2-3 రోజులు హడావిడి జరిగి దాని తర్వాత ఇది మర్చిపోయే విషయం అండి. కాకపోతే కనుక ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎందుకు ఇటువంటి సెటైరికల్ మూమెంట్ని సోషల్ మీడియా వేదికగా ఈరోజు యావత్ ప్రపంచ దృష్టిని కూడా ఒక భారతదేశం వైపు చూసే విధంగా ఇది ఎందుకు తయారైంది అని అంటే కనుక, ఇదే నెలలో మే నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టుకి సంబంధించినటువంటి ఒక న్యాయవాది తన యొక్క సీనియర్ డిజిగ్నేషన్కి అర్హుడిగా కాదు అని చెప్పి ఆ ప్యానెల్ చేసినప్పుడు, దానికి సంబంధించిన ఒక కేసుని ఛాలెంజ్ చేసినప్పుడు, సో ఆ కేసు యొక్క వాదనలో భాగంగా ఓవరాల్గా కొన్ని కామెంట్స్ అనేది చేయడం జరిగింది. ఓహో, ఇదే అసలు రీజను. ఎగ్జాక్ట్లీ, ఆయన కామెంట్ చేయడానికి కూడా రీజన్ ఇది. ఎగ్జాక్ట్లీ ఈ కేసులో చేశారు. సో అటువంటప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే కనుక, ఆల్రెడీ కొంతమంది పరన్న జీవుల కింద వ్యవస్థ మీద పడి దాడి చేస్తున్నారు. ఆ పరన్న జీవులు కాకుండా ఇప్పుడు బొద్దింకల్లాగా ఈనాటి దేశ యువకులు, నిరుద్యోగులు ఆర్టీఐ యాక్టివిస్టులుగా, సోషల్ మీడియా వారియర్స్గా, మీడియా పేరు చెప్పుకొని జర్నలిస్టులుగా ఇలా వివిధ పేర్లు చెప్తూ వ్యవస్థ మీద పడి దాడి చేస్తున్నారు అని చెప్పి సోమరపోతులు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఎప్పుడైతే కనుక ఆయన కాక్రోచ్ అనే పదాన్ని వాడాడో, ఇమ్మీడియట్లీ తక్షణం ఏం చేశారు అని అంటే కనుక, ఈ మహారాష్ట్రకి సంబంధించిన ఈ దీప్కే 30 సంవత్సరాల వయసు, గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా అనేది రన్ చేయడం జరిగింది. అతను అంటే ఒక కీ మెంబర్గా ఉండటం జరిగింది సోషల్ మీడియాకి సంబంధించి. ఇప్పుడు స్టేట్స్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండటం జరిగింది. అతను ఒక యూనివర్సిటీలో కూడా అక్కడ రాజకీయ పబ్లిక్ విభాగంలో కూడా అతను ఎంఎస్ చేస్తున్నాడు అని చెప్పి కూడా తెలియడం జరిగింది. సో అతను ఏం చేశాడు అని అంటే కనుక, ట్విట్టర్లో ఈ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పని ఒక పార్టీని పెట్టి, ఈ పార్టీలో జాయిన్ అవ్వాలి అని అంటే కనుక యువకులకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏ విధంగా ఉండాలి అని చెప్పని, సోమరపోతుల్లాగా ఉండాలి, భౌతికంగా కాదు మానసికంగా మాత్రమే అని చెప్పని ఒక 7 అంశాలతోటి ఒక ప్రణాళిక అనేది రచించి సోషల్ మీడియా వేదికగా పెట్టడం జరిగింది. సో పెట్టిన వెంటనే ఇమీడియట్లీ ఏంటి అంటే కనుక 5,000 నుంచి 50,000 ఈ విధంగా ఫాలోవర్స్ అనేది పెరిగిపోవడం జరిగింది. అది ఎంతవరకు దారి తీసింది అని అంటే కనుక, ఎగ్జాక్ట్లీ 16 మిలియన్స్ పైబడి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అనేది ఏర్పడడం జరిగింది వితిన్ 2 or 3 డేస్లో. అంటే అది ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీని మించి అక్కడ ఫాలోవర్షిప్ అనేది పెరిగిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ విధంగా బయట దేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా దీంట్లో ఫాలోవర్స్గా ఉన్నారు అనే అనుమానం ఉంది అని చెప్పి ఐబీ సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్న 69A గవర్నమెంట్ ఎంపోర్స్ టు బ్యాన్ ది సోషల్ మీడియా అకౌంట్స్. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా అటువంటి డౌట్ వచ్చినప్పుడు కానీ, అటువంటిది ఏదైనా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ని బ్యాన్ చేసేటువంటి అధికారం ఆ చట్టం కేంద్ర ప్రభుత్వానికి కల్పించింది. సో ఆ యొక్క సెక్షన్ ప్రకారం ఏంటి అంటే కనుక ఈ అకౌంట్స్ అన్నింటినీ బ్యాన్ చేయడం జరిగింది. అంటే ట్విట్టర్ అకౌంట్ని, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని. సో దాని తర్వాత ఈ సదరు అకౌంట్ ఏదైతే కనుక ఈ కాక్రోచ్ పార్టీని, సెటరికల్ పార్టీని సోషల్ మీడియా వేదికగా ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీప్కే, అతను చెప్పింది ఏంటి అంటే కనుక, ఏదైతే కనుక మీరు సోషల్ మీడియాలో మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారో, అంటే ఫాలోవర్స్ అందరూ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అని అంటున్నారో, అది ముమ్మాటికి అబద్ధము. కొన్ని రాజకీయ పార్టీలు కావాలని చెప్పి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి నేటి జంజీ యూత్ ఈ ఉద్యమ స్ఫూర్తిని చూసి పక్కదోవ పట్టించడానికి చేసిన చర్య అని చెప్పని
ఎవరైతే కనుక ఫాలోవర్స్ ఉన్నారో ఆ ఫాలోవర్స్ స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియా వేదికగా బయటపెట్టడం జరిగింది. ఎప్పుడైతే కనుక ఆ బయటపెట్టిన తర్వాత అందరూ కూడా ఇండియాకి సంబంధించిన వ్యక్తి అంటే ఫాలోవర్సే ఉండటం జరిగింది దాంట్లో. ఓకే. అయితే దాని తర్వాత మళ్ళీ కాక్రోచ్ నెవర్ డైస్ ఈజ్ బ్యాక్ అని చెప్పని మళ్ళీ బ్యాక్ అని పెట్టి బ్యాక్ అని చెప్పి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు అది ఏమైపోయింది అని అంటే కనుక మరింత వేగంతో ఫాలోవర్షిప్ పెంచుకుంటా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ కాక్రోచ్ పార్టీ అనేది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క స్టేట్లో కూడా నేను కాక్రోచ్ పార్టీకి అధ్యక్షుని అని చెప్పని కొంతమంది యువత అట్లా పెట్టుకుని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వైరస్ ఎక్కడి వరకు వెళ్ళింది అని అంటే కనుక పక్క దేశంలో ఉన్న పాకిస్తాన్లో కూడా ఈ కాక్రోచ్ పేరుతోటి పార్టీ పెట్టేటువంటి పరిస్థితికి ఈ యొక్క కాక్రోచ్ పార్టీ అనేది వెళ్ళింది. అయితే ఇది నిజంగా అంటే ఈ యొక్క జెన్జీకి సంబంధించినటువంటి యువకులంతా కూడా బయటికి వచ్చి సమాజంలో జరిగేటువంటి అవినీతి మీద కానీ అక్రమాల మీద కానీ అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన మీద కానీ ప్రశ్నించడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఇది ఎంతవరకు నిలబడుతుంది? ఈ జెన్జీ ఉద్యమాలు ఎక్కడి వరకు వెళ్తాయి అంటే ఒక నేపాల్లో జెన్జీ ఉద్యమాలు మనం చూసాము, మడ్కస్కర్లో చూసాము, అదేవిధంగా బంగ్లాదేశ్లో మనం చూసాము, మెక్సికోలో మనం చూసాము. అక్కడ జరిగిన జెన్జీ ఉద్యమాలు అంటే నేపాల్ జెన్జీ ఉద్యమము మిగిలిన దేశాల్లో జరిగిన జెన్జీ ఉద్యమాలను మనం పోల్చుకుంటే కనుక నేపాల్లో జరిగిన జెన్జీ ఉద్యమం అబ్సల్యూట్లీ కూడా అక్కడున్న యువత వెర్రి గంతులేసింది, కుప్పి గంతులేసింది అని చెప్పి నేను చెప్పగలను. ఎందుకు అని అంటే కనుక నేపాల్లో యువత అంతా పక్కదోవ పడుతున్నారు అని చెప్పని అక్కడ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు ఏదైతే కనుక యువత అదేవిధంగా ఫోటో షేరింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో స్నాప్షాట్స్ లాంటివన్నీ కూడా అక్కడ నేపాల్ ప్రభుత్వం అనేది బ్యాన్ చేయడం జరిగింది. యువత అంతా సొమ్మరపోతుల్లా తయారవుతున్నారు ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అలవాటు పడి అని చెప్పని దాని గురించి వ్యతిరేకతతోటి యువకులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ దేశ ప్రధానిని దించి బలన్ షా అనే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యే దిశగా అక్కడ జెన్జీ ఉద్యమం జరిగింది. సో దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ ఆకలి బాధతోనో నిరుద్యోగంతోటో కరెంటు కోతలతోటో నీళ్లు రావట్లేదని చెప్పానో ఏదైతే కనుక మెక్సికోలో జరిగిందో ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిందో బంగ్లాదేశ్లో కూడా జెన్జీ ఉద్యమాలు జరిగినాయి, ప్రభుత్వాలు మారినాయి. ఎందుకు మారినాయి? రిజర్వేషన్ వ్యవస్థ గురించి మారింది. అదే అక్కడ బంగ్లాదేశ్ని పాలించినటువంటి పాలకులకు సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అంశం గురించి వాళ్ళు రోడ్ల మీదకి రావడం జరిగింది. సో మిగిలిన దేశాల్లో జరిగిన జెన్జీ ఉద్యమాలు నిరుద్యోగం గురించి చేయడం జరిగింది. అటువంటి జెన్జీ ఉద్యమం వస్తే హర్షించదగ్గ పరిణామము. కానీ ఇక్కడ మన దేశానికి సంబంధించి జెన్జీ ఉద్యమాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక నేను అభిమానించే హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాసులు దొరకలేదు అనుకోండి, జెన్జీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. నేను అభిమానించే హీరో సినిమా ప్రీమియర్ షోకి నాకు టికెట్ దొరకలేదు అనుకోండి, జెన్జీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ పాసులు కానీ టికెట్స్ కానీ నాకు దొరకకపోతే జెన్జీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సో భారతదేశానికి సంబంధించిన ఈ జెన్జీ ఉద్యమము ప్రభుత్వాన్ని మార్చేంత దిశగా ముందుకు వెళ్తుంది అని చెప్పి ఎవరైతే కనుక ఈరోజు మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే వ్యక్తులందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే కనుక ఇది ఇంపాసిబుల్ థింగ్. అంటే ఈ జెన్జీల్ని చూసి గనక మనము ముందుకు వెళ్ళి సమాజంలో మార్పు వస్తుంది అని అనుకుంటే మాత్రం అది అబ్సల్యూట్లీ ఫాల్స్. ఈ యొక్క జెన్జీ ఉద్యమాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇంకొక కొటేషన్ ఒక సైటేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే కనుక చెన్నైలో టీవీకే పార్టీ ఘన విజయం సాధించడం వెనక జెన్జీ వ్యక్తులు యూత్ కీలక పాత్ర పోషించారు, వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా విజయ్ నాయకత్వం కావాలి అని అనుకున్నారని చెప్పని అంటున్నారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అద్భుతం అంటే తమిళనాడులో జరిగింది అద్భుతం. 2013లో కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ గారు పార్టీ పెట్టిన 12 నెలల్లో 15 సంవత్సరాలు ఏకదాటిగా షీలా దీక్షిత్ గారు ఢిల్లీని పాలిస్తే యూపీఏ గవర్నమెంట్ ఎరాలోనే అతను ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. మరి అప్పుడు జెన్జీ ఉద్యమాలు లేవు కదా, సోషల్ మీడియా ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ లేదు కదా. 2013 గురించి నేను మాట్లాడుతున్నాను. మరి అది ఎట్లా సాధ్యపడింది? ₹1 పంచి పెట్టకుండా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారు? ముఖ్యమంత్రి అయిన 49 రోజుల తర్వాత మళ్ళీ రాజీనామా చేశారు. లోక్పాల్ బిల్కి సరైన మెజారిటీ లేదు, నేను ఫెయిల్ అవుతున్నాను, నేను ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అని చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తే మళ్ళీ గెలిపించారు కదా. ఎక్కడుంది మరి జెన్జీ యూత్? సో 13 సంవత్సరాల తర్వాత చెన్నైలో జరిగింది. సో అద్భుతాలు అనేవి కూడా ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు జరుగుతాయండి. దాన్ని చూసి మనం జెన్జీకి ముడిపెట్టడం అనేది ముమ్మాటికి కాదు. ఒకవేళ అదే జెన్జీ ఉద్యమం కనుకుంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు విషయం మనం తీసుకోవాలి కదా. క్రేజ్ ఎలా ఉంటుంది ఆయనకి కూడా. 2 దగ్గర పోటీ చేస్తే 2 దగ్గర కూడా ఓడిపోవడం జరిగిందిగా.
ఇంకొద్దిగా ముందుకు వెళ్తే చిరంజీవి గారిని తీసుకోండి. ఇప్పుడు ఏదైతే కనుక విజయ్ అక్కడ పార్టీ పెట్టి సంక్షేమ పథకాలు అవన్నీ ఫ్యాన్స్ ద్వారా చేపించి కింద నుంచి వెళ్ళాడు, రూట్ కాస్ను పట్టాడు అని అంటున్నారు. చిరంజీవి గారు చేయలేదా? బ్లడ్ బ్యాంక్ పెట్టింది ఇప్పటికీ కూడా దేశంలో. వేరే హీరోకి ఎవరికి లేదుగా క్రెడిట్. మరి చిరంజీవి గారు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఏమైపోయింది మరి ఈ అభిమాన సంఘాలన్నీ? అంటే స్టేట్ కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది కదండి. Exactly. స్టేట్ లో ఉన్న పరిస్థితులు ఇంకో స్టేట్ లో ఉండకపోవచ్చు. కరెక్ట్, మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒక స్టేట్లో ఉన్న పరిస్థితులు ఇంకో స్టేట్లో ఉండవు. ఈరోజు సౌత్లో కంపేర్ చేస్తే నార్త్లో ఉద్యమ స్ఫూర్తి ఎక్కువగా ఉంటుందండి. అవునన్నా కాదన్నా. ఎందుకంటే విద్యార్థులు రోడ్ల మీదకి రావడం కానీ, ఉద్యమాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో కూడా ఎక్కువ మంది నార్త్ వాళ్ళే ఎగ్జాక్ట్లీ, ఎక్కువ అందరూ కూడా. ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి, ఓకే. సో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నేపథ్యం ఉంది. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే కనుక దాంట్లో ఉన్న ఫాలోవర్స్ కానీ, ఆ ఫాలో అయ్యే వాళ్ళు కానీ అందరూ కూడా నార్త్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. సో ఉద్యమ స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది అటు. సో దాని గురించి మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే ప్రాంతానికి మారుతూ ఉంటుంది. సో మరి నార్త్లో జరిగినటువంటి మార్పు కింద సౌత్లో తమిళనాడులో జరిగింది కదండి. నేనేమంటున్నాను, తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి పెద్ద తేడా ఏం లేదండి. ఎందుకంటే కనుక మనము ఆ స్టేట్లో పార్ట్ అండ్ పార్సలే బయటకు వచ్చిన వాళ్ళం. పొట్టి శ్రీరాములు గారు నిరవధిక దీక్ష చేస్తే ప్రత్యేక రాష్ట్రం మనం ఏర్పడింది. ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడి నుంచి వచ్చిన సినిమా ఇండస్ట్రీనే కదండి. ఇదంతా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్లు అవన్నీ కూడా అక్కడి నుంచి అంటుకున్న వైరస్లే కదా ఇవన్నీ. మెడ్రాస్ అప్పట్లో మద్రాసు స్టూడియోలన్నీ అక్కడే కదా ఉన్నది. సో తమిళనాడుని ఆంధ్రప్రదేశ్ని మనం వేరువేరుగా చూడాలి, లైక్ తెలంగాణ కానీ వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా దగ్గర పోలికలు ఉంటాయి. సో కాబట్టి ఈ జంజీ ఉద్యమాన్ని, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇది సోషల్ మీడియాకి పరిమితమైంది. ట్రేడ్ మార్క్స్ అప్లై చేశారు 2-3 దీని గురించి. కానీ పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక అప్లికేషన్ ఎందుకు చేయలేదు? పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఇప్పుడు రాజ్యాంగంలో మనము పదవులు చేపట్టాలి అని అంటే ఒక రాజకీయ పార్టీ ద్వారా చేపట్టాలి అని అంటే ఒక రాజకీయ పార్టీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ముందు ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ గురించి ఒక 10,000 రూపాయలు ఫీజు కట్టి ఒక 100 అఫిడవిట్లు ఇచ్చి ఒక రిప్రజెంటేషన్, ఒక అప్లికేషన్ అనేది పెట్టాలి. ఇప్పుడు వరకు ఫేస్బుక్లో, అదేవిధంగా ఎక్స్లో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు కానీ పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసే దిశగా ఎవరు ఎందుకు వెళ్ళట్లేదు? పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఫస్ట్. కరెక్టే. అంటే దాని మీద అంత స్ట్రింజెంట్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఎవరు చేయలేదు కదా. దట్టు మీరు అనుకోవచ్చు ఇదంతా జంజీ స్ఫూర్తి అని చెప్పని. కాదు, దీని వెనక పేడి ఉద్యమాలు కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఎక్స్లో ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఫాలో అయ్యి రీట్వీట్ చేసింది ఎవరు? టీఎంసీకి సంబంధించిన 2 ఎంపీలు, అఖిలేష్ యాదవ్ గారు యూపీలో, ఈ విధంగా అదేవిధంగా తమిళనాడులో కరిమొలి గారు, అందరూ కూడా దాని గురించి మాట్లాడటం. ఇప్పుడు కొత్తగా ఇంకొక కాక్రోచ్ మ్యాంగోలో ఐస్ క్రీమ్ తింటుంది, ప్రకాష్ రాజ్ అనే కాక్రోచ్. వీళ్ళందరూ ఇదంతా ఏంటి అంటే సమాజంలో ఒక అనిశ్చితిని చెయ్యాలి అని చెప్పి నేను ఏమంటున్నా అంటే మీరు యూత్ని ఎంకరేజ్ చేయండి. యువత రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళే అధికారాన్ని చేపట్టాలి అనే వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది నేనే. ఎందుకంటే నా జీవితాన్ని ప్రయోగశాలగా మార్చి నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి దానికి నేను అర్హుడా దాని గురించి మాట్లాడడానికి. కానీ రాజకీయ పార్టీలు, ఎన్ని రాజకీయ పార్టీలు ఈరోజు యువత గురించి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు ₹1 కూడా ఖర్చు పెట్టలేకోకుండా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి యువకులకి పార్టీ టికెట్లు ఇస్తున్నాయి. చెప్పండి. మీరు టీఎంసీ గురించి మాట్లాడతారా? డిఎంకే గురించి మాట్లాడతారా? లేదంటే కనుక యూపీలో ఇప్పుడు ఎవరైతే అఖిలేష్ యాదవ్ గారి గురించి మాట్లాడతారా? వాళ్ళు ఇప్పుడు వరకు ఏవైతే కనుక ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు యూత్కి ఎంతమందికి ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళల్లో ఎటువంటి రాజకీయ నేపథ్యము, ఆర్థిక నేపథ్యము లేకుండా ఇండివిజువల్గా వచ్చి టాలెంట్ ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని ఎంతమందికి ఇచ్చారు సీట్స్? సో వీళ్ళంతా కూడా ఇటువంటి ఉద్యమాల్ని ప్రభుత్వం మీద ఉసిగొల్పడానికి వెనక నుంచి నడిపిస్తారు తప్ప నిజంగా జంజీ ఉద్యమం అనేది భారతదేశంలో ఇప్పటికిప్పుడు సాధ్యపడదు. సబ్జెక్టు కండిషన్ సాధ్యపడుతుంది ఎప్పుడు అంటే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టు అభిమాన హీరోలకి సంబంధించి, క్రికెట్లకు సంబంధించి పాసులు రానప్పుడు, టికెట్లు రానప్పుడు 100% జంజీ ఉద్యమం సాధ్యపడుతుంది. రైట్ అండి, లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా మరి ఏం జరుగుతుందండి ఇంకొక టాపిక్తో మనం మళ్ళీ ఒక డిబేట్ చేద్దాం. అంతేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.